హలో గైస్, పరశురామ్ అండ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ మూవీ మీద అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ మూవీ గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండకి అంత పెద్ద హిట్ అయితే లేదు. ఈ మూవీతో 200 కోట్లు కలెక్ట్ చేస్తా అని విజయ్ దేవరకొండ కూడా కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఈ మూవీ రివ్యూ అయితే చూద్దాం. ఉమ్మడి కుటుంబం బాధ్యతను మోసే మిడిల్ క్లాస్ అబ్బాయిగా విజయ్ దేవరకొండ అయితే ఈ మూవీలో యాక్ట్ చేశాడు. మూవీ అయితే విజయ్ దేవరకొండ అండ్ మృణాల్ ఠాకూర్ మంచిగా అయితే యాక్ట్ చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్, ఇంటర్వెల్ కి ముందు ఒక 5 minutes సినిమా అయితే బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ ఇంకా దీనికంటే కొంచెం బెటర్ గా ఉంటే హిట్ టాక్ వస్తుంది అనుకుంటా. కానీ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ చాలా డల్ గా ఉంటుంది. చాలా అంటే చాలా ల్యాగ్ సీన్స్ ఉంటాయి. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే విజయ్ దేవరకొండ అండ్ మృణాల్ ఠాకూర్ కూడా అంత స్కోప్ లేదని చెప్పాలా. అండ్ విజయ్ దేవరకొండ లుక్స్ అయితే ఆకట్టుకుంటాయి. మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండటంతో మూవీ కూడా చూసినంత సేపు చాలా డల్ గానే అనిపిస్తుంటది. నాకైతే పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి అండ్ రాధాకృష్ణ అండ్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన రాధాశ్యామ్ మూవీ లాగే ఈ మూవీ కూడా అనిపించింది. ఆ మూవీస్ కూడా విడుదలయ్యే ముందు భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చాయి. కానీ విడుదలైన నెక్స్ట్ డే నుంచే భారీగా అయితే లాస్ అయితే చూసింది ఆ మూవీ. వాళ్ళ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఈ మూవీ కూడా విజయ్ దేవరకొండ కెరియర్ లో ఎలా ఉంటుందో చూడాలి. విజయ్ దేవరకొండ అయితే ప్రతి ఇంటర్వ్యూలో ఒకసారి నేను లైగర్ మూవీకి 200 కోట్లు కొడతా అని కొట్టలేదు, ఈ మూవీతో డెఫినెట్ గా ఫిట్ సాధిస్తా అని చెప్పాడు. కానీ నాకు ఈ మూవీ చూసాకైతే మూవీలో అంత మ్యాటర్ లేదనిపించింది. ఈ మూవీ యూత్ కంటే కొంచెం ఫ్యామిలీస్ కి అయితే ఆకట్టుకుంటది. అండ్ ఫస్ట్ హాఫ్ లో విజయ్ దేవరకొండ అండ్ మృణాల్ ఠాకూర్ మధ్య రొమాంటిక్ సీన్స్, కామెడీ సీన్స్ అంత బాగుంటాయి. చాలా మంది నోటెడ్ ఆర్టిస్టులే ఉన్నారు. వెన్నెల కిషోర్, జగత్ బాబు అండ్ బామ్మ క్యారెక్టర్ లో యాక్ట్ చేసినావా చాలా మంది అయితే ఉన్నారు ఇలా. అండ్ ఒక్కరు కూడా మనకి రిజిస్టర్ అయితే అవ్వరు. సాంగ్స్ పర్లేదు బాగానే ఉన్నాయి, విజువల్ గా కూడా బాగున్నాయి. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా లోగా ఉంది, అసలు అయితే సెట్ అవ్వలేదు. అండ్ ఈ మూవీలో పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీతో విజయ్ దేవరకొండ 200 కోట్లు వసూలు చేస్తాడు అనుకుంటున్నారా మీరు? కింద కామెంట్ చేయండి. విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ గౌతమ్ తినని ఊరితో తీస్తున్నాడు. ఆ మూవీతో అన్న 200 కోట్లు కొడతాడని కోరుకుందాం. అలాగే నేను ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. మీరు ఈ మూవీ చూసారా? మీ రేటింగ్ ఎంతో కింద కామెంట్ చేయండి. ఈ మూవీకి లాస్ట్ డే నుంచే USA ప్రీమియర్ రివ్యూ అయితే వచ్చేసింది. అక్కడి నుంచే చాలా నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ అయింది ఈ మూవీకి. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా చాలా అంటే చాలా నెగిటివ్ అయితే రివ్యూస్ పడుతున్నాయి. ఎంత నెగిటివ్స్ పడ్డా కానీ విజయ్ దేవరకొండ ఈ మూవీని బ్రేక్ ఈవెన్ చేస్తారనుకుంటున్నారా? ఈ మూవీ బడ్జెట్ అయితే అరౌండ్ 50 crores అని అయితే అంటున్నారు. ఆ ఫీట్ కలెక్ట్ చేస్తారనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.